షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా ఎదురు చూసినటువంటి మహానాడు మరికొద్ది రోజుల్లో కడప జిల్లా కమలాపురం వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అసలు కమలాపురం నియోజకవర్గంలో కూడా అటు పెద్ద ఎత్తున ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కమలాపురం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి తండ్రి మనతో పాటు పుత్త నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి మహానాడు కమలాపురంలో నిర్వహించడాన్ని ఎలా చూస్తున్నారు? చాలా సంతోషంగా ఉంది. కడప జిల్లాలో చేయడమే చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే 44 ఏళ్ళుగా పార్టీ పెట్టి 44 ఏళ్ళు 43 ఏళ్ళుగా చేస్తూ ఉంటే ఈ సంవత్సరం కడపలో పెట్టడం కడప జిల్లా వాళ్ళందరూ కూడా అదృష్టం. దాంతోపాటు మా కమలాపురానికి ఇంకా కొంచెం ఎక్కువ అదృష్టం. ఎందుకంటే ఇంత పెద్ద సంస్థ, ఇంత పెద్ద పార్టీ, 135 సీట్లు తీసుకొచ్చిన పార్టీ ఈరోజు మన కడప జిల్లాలో కూడా ప్రస్తుత ప్రతిపక్ష లీడర్, అప్పుడు ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లాలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాలో వేరే పార్టీలో ముఖ్యమంత్రిగా ఉంటారు. దాంట్లో చేయడం చాలా అదృష్టం. మా కడప జిల్లా అందరికీ కూడా అదృష్టం. ఇది మాకే కాదు, కడప జిల్లాలో ఉండే నాయకులకు కానీ కడప జిల్లా ప్రజలకు కానీ ఇంత మహాభాగ్యమైన సభను ఎప్పుడు చూడలేరు కదా. మా వాళ్ళు ఎక్కడికో పోయి చూడలేరు. మహానాడు అంటే ఒక పండుగ మాదిరి నడుస్తుంది. 3 రోజులు నడుస్తుంది. లక్షలాది మందితో మీటింగ్ ఉంటుంది. వేలాది మందితో ఒక 2 రోజులు 27, 28 తేదీలో వేలాది మంది గ్రామ కమిటీ కార్యకర్తలు వీళ్ళందరితో కూడా ఒక పండుగ మాదిరి నడుస్తూ వస్తుంది. అంటే ప్రధానంగా మీకే ఈ బాధ్యతలు అంటే కమలాపురం నియోజకవర్గం పబ్బాపురం పరిధిలో దాదాపు సువిశాలమైనటువంటి విస్తీర్ణం, 100 ఎకరాల విస్తీర్ణం ఉంది. అటు పార్కింగ్కు సంబంధించి కావచ్చు, ఇటు ప్లీనరీకి సంబంధించి. ప్లీనరీ ఒకవైపు మనం చూస్తే బ్యాక్ సైడ్ మనకున్నటువంటి బ్యాక్ సైడ్ ప్లీనరీ ఏర్పాటు జరుగుతున్నాయి. మరోవైపు సభకు సంబంధించి ఏదైతే 27, 28 తేదీలలో ప్లీనరీ సమావేశాలు, అదేవిధంగా అటువైపు సభకు సంబంధించి 29వ తేదీ సభ. సో ఒక్కసారిగా చకచకా సురుగ్గా పనులు సాగుతున్నాయి. అందులో మీకు 2 కాళ్ళకు శస్త్రచికిత్స చేసినటువంటి పరిస్థితి. అయితే అయినా కూడా ఇంత వేగంగా పనులు నిర్వహించడానికి మా కమలాపురం నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా బాగా ఒక కష్టం చేసే మనస్తత్వం ఉంది. ఎందుకంటే గతంలో ఏ పెద్ద మీటింగ్ పెట్టినా కూడా చంద్రబాబు నాయుడు కడపకు వచ్చినప్పుడు, కడప జిల్లాలో వచ్చినప్పుడు కమలాపురం నియోజకవర్గంలోనే పెడుతున్నారు. దానికి మా వాళ్ళందరికీ కూడా ఎట్ట మీటింగ్ చేయాలి, ఎలా చేయాలి, భోజనాల వసతి ఎట్ట పెట్టాలి, మనం మీటింగ్ను అందరిని అరేంజ్ చేసేసి వచ్చే వాళ్ళకి ఎక్కడ అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు చేయడం మా వాళ్ళకు బాగా అలవాటు. కమలాపురం వాళ్ళకు మా కార్యకర్తలందరూ కూడా వందలాది మంది వచ్చేసి ఆ పనులు చేస్తారు. మేమేం బయట వాళ్ళను తీసుకొచ్చేసి వాళ్ళతో వీళ్ళతో పని చేయాల్సిన పనులే. ఇక్కడ ఆ 2 రోజులు కావాల్సిన పనులు. ఇక్కడ మామూలుగా మా దగ్గర అన్ని చోట్ల కన్నా మా దగ్గర ఎక్కువ మంది బాగా ఉంటారు. బాగా గత 10 రోజులు నేను రావడం 3-4 రోజులు అయింది. ఇక్కడికి రావడం జరిగింది, కడపకు రావడం జరిగింది. వాళ్ళు ఏ రోజైతే మొదలుపెట్టి చెప్పినారో చేయాలని ఆ రోజు నుంచి రాత్రింబవళ్ళు కూడా మా వాళ్ళందరూ కూడా పని చేస్తున్నారు. సుమారు ఒక 10-20 జేసీబీలు పెట్టారు, ఒక 40-50 ట్రిప్పర్లు పెట్టారు, డోజర్లు పెట్టారు. సుమారు రోజు 700 మంది 1000 మంది కూడా పనిచేసే రోజులు ఉన్న అంత లెక్కలు కూడా. ఒక పక్క నుంచి మట్టి దొలకచ్చి పెట్టడం, ఒక పక్క నుంచి గ్రావెల్ దొలక రావడం, ఒక పక్క నుంచి రోడ్లకు కూడా వెట్ మిక్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి వేయాలనేది కూడా ఉంది. అవన్నీ కూడా రేపటికి అయిపోతాయనేది మా వాళ్ళు దృఢంగా చెప్తున్నారు. ఈ పని మనం చేసే పని అంతా రేపటికి అయిపోతుంది. మనతో పూర్తిగా గ్రౌండ్ను క్లీన్ చేయడం కానీ, పార్కింగ్ ప్లేసులు క్లీన్ చేయడం కానీ, కావాల్సిన రోడ్లు చేయడం కానీ ఇవన్నీ కూడా మనం చేసేటి. మిగతా టెంట్స్ అట్లాంటివన్నీ మనం చేసేటి కాదు, బయట నుంచి వచ్చి చేసి వాళ్ళ సౌకర్యాలను చేస్తారు వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు. తర్వాత వచ్చేటప్పుడు మన మీటింగ్ జరిగే ఆ 3 రోజులు, ఆ ఒక 2 రోజుల ముందు కూడా మన కార్యకర్తలందరూ మా వాళ్ళు కొన్ని వేల మంది కూడా వచ్చి ఇక్కడ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన మినీ మహానాడులో పెట్టినప్పుడు మేమందరం వస్తాం. ఒక మండలం నుంచి 400 మంది 500 మంది వచ్చి పని చేస్తామన్నారు. ఇక్కడ ఎవరికైనా ఆహ్వానంగా వచ్చే వాళ్లకు ఎక్కడ అసౌకర్యాలు జరగకుండా
వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళకు కావాల్సిన వసతులు కూడా జరుగుతున్నాయా లేదా, జరగకుంటే ఎక్కడ లోపం ఉంది, ఆ లోపాన్ని కూడా వెనకమ్మడి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఎక్కడైనా ఆహ్వాన కమిటీ ఉంటుంది, వచ్చే వాళ్ళందరికీ ఉంటుంది, పార్కింగ్ దగ్గర ఉంటారు, అలాగే వంట దగ్గర ఉంటారు, అన్ని చోట్ల కూడా మా వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళకు కావాల్సిన మా వాళ్ళే అందరూ జిల్లా వాళ్ళు కూడా రావచ్చు, కానీ ప్రధానంగా కమలాపురం నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి తప్పకుండా మా కార్యకర్తలందరూ పనిచేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరికీ కావాల్సిన వచ్చిన వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు చేయడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడ అంటే బయట ఎన్ని మనకు 26 జిల్లాల నుంచి వస్తారు. 26 జిల్లాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఇక్కడ ఇది కొత్త ప్రాంతం. అందులో కడపన అనే కొంత భయం కూడా ఎప్పటి నుంచో ఉంది. కడప అంటే ఒక భయమైన వాతావరణం గతంలో ఉండే నాయకులు ఇక్కడ చేసినారు కాబట్టి ఆ భయం ఉంది. ఆ భయం వల్ల కొందరు ఏమో కడపన ఎట్లుంటుందో చూద్దామని వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కడపలో మీటింగ్ జరుగుతుందంటే ఎట్లా జరుగుతుందో ఎట్లా చేస్తారో బాగుంటుందా లేదా అనేది చూస్తారు. దానికి గతంలో జరగనంత బాగా జరిగిందని చెప్తారనేదే మా సంకల్పం. దానికి తగినట్టు నేను కూడా చాలా సార్లు పోయి ఉన్నాను మహానాడుకు. ఇంత ప్లేసు ఒకే చోట ఎవరికైనా వచ్చే వాళ్ళకి కానీ మీటింగ్లకు వచ్చే వాళ్ళకి కానీ ఎక్కడో 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు చేస్తున్నారు. ఇప్పుడు అందరికీ మనకు 300 మీటర్లు 400 మీటర్లలో కూడా లేకుండా ఇక్కడ ఈ బ్రిడ్జి వరకు కూడా తీసుకొచ్చి పెట్టేస్తారు. రైల్వే ఇక్కడనే పక్కనే ఉంది, అక్కడికి తీసుకొచ్చేసి వచ్చిన వాళ్ళందరినీ అక్కడ వదిలేదట్టుగా ఆ నుంచి పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ జయరాజ్ గార్డెన్స్ కా నుంచి అవతల నుంచి ఉంటారు. ఇక్కడ ఎన్ని కూడా పార్కింగ్ మనకు రోడ్డుకి ఇటువైపు అంతా మీటింగు, భోజనాలు, పబ్లిక్ మీటింగు, ఈ మీటింగ్ అన్నీ ఉంటాయి. రోడ్డుకి అటువైపు అంతా పార్కింగ్, రోడ్డుకి ఇటువైపు కూడా పార్కింగ్. విఐపి కార్లు అన్నిటి కూడా ఒక 5,000 కార్లకు ఇటుపక్క కూడా పార్కింగ్ చేస్తున్నారు. దగ్గరగా విఐపీలు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కడి నుంచో దూరం నుంచి నడచకుండా అందరూ కూడా దగ్గరికి వచ్చిపోయేటట్టు కూడా నడుస్తూ ఉన్నారు. దానికి వర్ణదేవుడు కూడా రాకుండా ఉంటే కన్నా చాలా అద్భుతంగా చాలా బాగా చేస్తామనేది మాకు నమ్మకం ఉంది. చేసి చూపిస్తాం. అంటే వర్షం అనేది చెప్పిరాదు కదా, ఒకవేళ వర్షం రాదు, మేము మంచి కార్యక్రమం చేస్తాను కాబట్టి రాదు అనేది మా నమ్మకం. ఒకవేళ వర్షం వస్తే మీటింగ్లు అయితే జరుగుతాయి. ఈ రోడ్డు కూడా బ్లాక్ అయిపోతుంది. ఏదైనా రాయచోటికి పోయేటన్నీ కూడా ఊర్లో నుంచి పోతాయి. మన ఐటీ సర్కిల్ పాత రోడ్డు ఉంది, ఆ పాత రోడ్డు మరి ఇటుపక్క నుంచి ఒకటి కానీ అటుపక్క నుంచి వచ్చేటి కానీ అన్నీ పక్కన పోతాయి. కాబట్టి ఈ రోడ్లలో అయినా కూడా కొన్ని వేలు పడతాయి, కిలోమీటర్లు ఉన్నాయి. సైడ్ అంతా కూడా రోడ్లు, సిమెంట్ రోడ్డు, ఊర్లు అన్నీ పక్కనే ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి అన్ని వర్షం వస్తానికి వర్షం వస్తే చేస్తారు మీటింగు. పబ్లిక్ మీటింగ్ రావాలన్నప్పుడు కొంచెం కష్టం. కొదమయన్ని కూడా పబ్లిక్ మీటింగ్ కాకుండా కొదమయన్నిటి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నింటికి సెట్ బ్యాక్ ఇవన్నీ ఉంటాయి, దాంట్లో కావాల్సిన టెంట్ అన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ ఈ ప్రాంతం ఒక రకంగా సౌడు నేల లోపలంతా కూడా అన్ని ఇప్పుడు లోపల అక్కడ వేసినారు, అన్ని కార్పెట్స్ వేస్తారు. ఎక్కడ దిగబడకుండా మనిషికి దిగబడకుండా కార్పెట్స్ అవన్నీ ఉంటాయి. వర్షము చాలా పెద్ద వర్షం వస్తే తప్ప పబ్లిక్ మీటింగ్ కూడా అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా చేస్తా ఉన్నాం. ఇది గట్టినాలే, ఇక్కడే మట్టి ఎక్కడన్నా నారకోలు ఉండి ఎత్తైన చోట అక్కడ కొంచెం దిగబడడానికి ఉంది. ఇక్కడంతా కూడా బాగా ఉంది కాబట్టి ఎక్కడే కానీ అసౌకర్యం కలగకుండా చేయాలనేది మా సంకల్పం. అంటే 23వ తేదీకి అటు పూర్తి స్థాయిలో మీరు రాష్ట్ర కమిటీకి ఈ సభా ప్రాంగణాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో ముస్తాబయ్యి 23వ తేదీ నాటికి ఇస్తారని తప్పకుండా ఇంకా ముందే ఇస్తాం. 22వ తేదీకే ఇస్తాం, ఇబ్బంది కూడా లేదు. రాష్ట్ర కమిటీకి 22వ తేదీకి 22వ తేదీ కూడా మేము చేయాల్సిన పని అంతా కూడా మేము 22వ తేదీకే ఇస్తాం. అంతవరకు కూడా అవసరం లేదు. రోడ్స్ అయిపోతున్నాయి రేపటికి. ఇంకా ఎక్కడైనా అన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి 3 రోడ్లు ఉంటాయి, అక్కడ నుంచి మొత్తం ఈ 3 రోడ్లకు కూడా కనెక్షన్ అక్కడ ఉంటుంది. 3 రోడ్లకు కనెక్షన్ పూర్తిగా ఉంటుంది. ఇక్కడ కూడా అన్ని రోడ్లు ఉంటాయి. ఎక్కడ కూడా ఏముంది బాగా తిప్పేస్తాం. ఇంకా అవసరమైతే వైబ్రోమాక్స్ రోలర్స్ పెట్టేసి గట్టిగా కూడా ఎదురుగా కూడా చేపిస్తాం. అంతటికి రాత్రులు పగులు చేస్తూ ఉన్నారు. అన్ని పనులు అయితే 100% 23వ తేదీకి ఎటువంటి పరిస్థితిలో కూడా మేము చేయాల్సిన పనులన్నీ చేసి పెట్టేస్తాం. అంటే 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కూడా చంద్రబాబు గారు ఈ 4 రోజుల పాటు ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఈ ప్రాంగణంలోనే మనం కూర్చున్నటువంటి ఈ వేదిక ప్రాంగణంలోనే ఆయన బస చేస్తారు. సో ఆయన బసకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేయాలి? బస దగ్గర
అంతా కూడా వెట్ మిక్స్ చేసేసి సుమారు ఆ ప్రాంతం అంతా ఒక 10-20 వెహికల్స్ కూడా పట్టేటట్టు ఉంటాయి. అక్కడ కిందికి దిగి ఆన్నే దగ్గరగానే దానికి దగ్గరగానే ఆ నుంచి వచ్చేదానికి ఆయన దగ్గర వచ్చేదానికి దానికి కూడా అన్ని రోడ్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఎక్కడే కానీ అసౌకర్యం లేకుండా వీఐపీలకు సపరేట్గా వాళ్ళందరికీ కూడా చేస్తారు, కార్యకర్తలకు చేస్తారు. 3 పూట్ల కూడా భోజనాలు ఉంటాయి. అందరికీ కోరిన భోజనాలు అన్నీ కూడా పెడతారు. అందరికి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకే కాదు, బయట నుంచి మన వాళ్ళు వచ్చిన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఈ ప్రాంగణంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారు. అంటే ప్రధానంగా 2 రోజుల ముందే నారా లోకేష్ గారు కూడా ఇక్కడికి వస్తారు. నారా లోకేష్ గారు కూడా 2 రోజుల ముందే ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిటీ ఏదైతే సమన్వయ కమిటీ ఉందో మొత్తం మీకు సంబంధించినటువంటి 13 కమిటీలను సమన్వయం చేసుకుంటూ కూడా ఆయన పర్యవేక్షించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆయన వస్తారు కాబట్టి ఆయనకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉండబోతుంది? ఆయన కూడా అక్కడనే ఉంటాడు, బస్సుల దగ్గరనే ఉంటాడు, లేదంటే గెస్ట్ హౌస్ ఉన్నా, లేదంటే వాళ్ళకి కావాలంటే మా ఆఫీస్ అంతా ఉంది, 3 బెడ్రూమ్లు ఉన్నాయి, అది కూడా కావాలంటే ఇచ్చేస్తాం. మా ఆఫీసు అక్కడ ఉండడానికి ఆయనకు తగినంత మంది అన్ని మీటింగ్లు పెట్టుకోవడానికి అన్నిటికి పెట్టుకోవడానికి కూడా మా దగ్గర మా ఆఫీస్ ఉంది బిల్టప్ దగ్గర, అది కూడా ఆయనకి ఇచ్చడానికి మాకు ఎలాంటి అభ్యంతరం కూడా ఏం లేదు. పెద్దగా ఉంటుంది, ఆయన ఇండివిజువల్గా ఉన్నట్టు ఉంటుంది. గెస్ట్ హౌస్లో ఉంటే ఒక చిన్నది ఎట్లా ఉంటుంది, ఇక్కడ పెద్దగా ఉంది కాబట్టి బయట కావాలంటే ఎంత కార్లు ఎన్ని వచ్చినా ఒక 100 కార్లు వచ్చినా పెట్టుకోవడానికి అక్కడ ఏర్పాటు ఉంది, ఇవన్నీ ఉంటాయి. గెస్ట్ హౌస్ల దగ్గర దీని దగ్గర అయితే ఉండదు. అంటే ప్రధానంగా ఇప్పుడు మిమ్మల్ని కూడా భోజన కమిటీలో ఒక కో కన్వీనర్గా నియమించారు. భోజన ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి? అంటే రకరకాల ప్రాంతాల నుంచి వస్తారు, ఏదైతే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా వారికి సంబంధించినటువంటి ఇక్కడ మనం రాయలసీమ ప్రాంతం ప్రధానంగా ఎక్కువగా కారం ఉంటుంది. అన్ని రకాల వంటలు ఎక్కడ ఏ ప్రాంతాలకు ఉన్నాయో అన్ని రకాల వంటలు కూడా చేపిస్తాం. నార్త్ ఆ పక్కన ఉత్తరాంధ్ర ఉండే వాళ్ళకు ఉత్తరాంధ్రకు తగినట్టు, మన కృష్ణా గోదావరి రాయలసీమ అంతా ఒకటే టేస్ట్ ఉంటుంది, అక్కడ ఉండే టేస్ట్ దానికి తగినట్టు అన్నీ చేస్తారు. అంటే మీరు కమిటీలో ఉన్నారు కాబట్టి తప్పకుండా కమిటీలో ఉన్నాము. మేమైతే తిరగలేని పరిస్థితి, మేము ఊరకు కూర్చొని చెప్పాల్సిందే, లేకుంటే బాగానే తిరుగుతా అంటే అన్నీ చేపించేవాళ్ళం. తిరగలేని పరిస్థితి ఉన్నా కూడా మీరు ఇప్పుడు ప్రస్తుతం ఈ సభ సంబంధించిన ప్రాంగణంలో ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు కదా? చూస్తున్నాము. మా అబ్బాయి లేడంటే ఈరోజు వచ్చినాము చూడడానికి. మేము నేను చెప్పిన కూర్చొని మాట్లాడతాను వచ్చింది, నిలబడుకొని తిరిగి చేసేది లేదు కాబట్టి తప్పకుండా కావాల్సిన అన్ని రుచులు కూడా ఉంటాయి. సో 27, 28వ తేదీల్లో ఎంతమంది ప్రతినిధులు హాజరవుతారు? వారికి సంబంధించి మీకు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉండవు? మా దగ్గర కనీసం 25,000 నుంచి 30,000 మంది కార్యకర్తలు ఉంటారు అన్నది మా పూర్తిగా. మా వాళ్ళు 40,000 అంటానే, అందరూ వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. నిలకడగా ఉండేవాళ్ళు ఒక 30,000, 25,000 నుంచి 30,000 మంది ఉంటారు. 29వ తేదీ మా వాళ్ళు 5-6 లక్షలతో మీటింగ్ అంటున్నారు. తప్పకుండా అది కూడా వస్తారు. మన జిల్లా నుంచే వారు 2 లక్షల మంది అనుకున్నారు. తప్పకుండా మన జిల్లాల నుంచి కడప పాత జిల్లా నుంచి 2 లక్షల మంది గ్యారంటీగా వస్తారు. బయట వాళ్ళందరూ కూడా బయట మనకు 52 నియోజకవర్గాలు దగ్గరగా ఉండేటన్నీ కూడా ఉన్నాయి. ఆ దగ్గర నియోజకవర్గాల వాళ్ళందరూ కూడా బాగానే వస్తారు, వచ్చి తీరుతారు కూడా. చూడాలని అందులో చూడాలా, మన రాయలసీమలో పెడుతున్నారు, రాయలసీమలో చేయాలా అన్నది మా వాళ్ళల్లో కడప జిల్లా వాసులు అందరిలో కూడా ఉంది. మనం అందరం మన జిల్లాలో పెడుతున్నారు కాబట్టి మనం దీన్ని పూర్తి సక్సెస్ చేయాలనేదే ఆ జిల్లా తెలుగుదేశం కార్యకర్తలందరికీ ఉత్సాహంలో ఉన్నారు. దానికి తగినట్టు మనం చేసిన ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు అన్నింటి చూస్తున్నారు. వాళ్ళకి చెప్పకుండా ఇచ్చేటి ఇంకా వాళ్ళకి కొంత అసంతృప్తి ఉంది, అవి కూడా ఈ నెలలో ఇస్తాను. బస్సులు పెడతారు, తల్లికి వందనం ఇస్తారు, అవి కూడా ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పటికే గ్యాస్ ఇచ్చినారు. ఆ రోజే మరుసటి రోజే ప్రభుత్వం వచ్చిన మరుసటి నెలలోనే పెన్షన్ 3,000ది 4,000 చేసినారు, 6,000 చేసినారు, 10,000 చేసినారు, 15,000 కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరికీ ఇస్తున్నారు. చెప్పినట్టు అది ముందు ఎలక్షన్ ఈ 6 దాంట్లో లేవు, 6 గ్యారంటీల దాంట్లో కాకుండా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు అందరు కూడా గత ప్రభుత్వము ఈ లోన్స్ ఎప్పుడో ఒకరికి ఇచ్చేయలేదు. ఈరోజు అందరికీ సబ్సిడీ లోన్స్ ఇస్తున్నారు. 2 లక్షల రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు, 3 లక్షలు ఇస్తే 1,50,000, 4 లక్షలు ఇస్తే 2,25,000, 50% లోన్స్ సబ్సిడీ లోన్స్ ఇస్తాను. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తాను అనేది మా వాళ్ళలో ఉంది. ఇప్పుడు ముస్లిం మైనార్టీలకు, ఎస్సీలకు, బీసీలకు వీళ్ళందరికీ కూడా ఇప్పటికే కొన్ని జరిగినాయి, కొన్ని ఇంటర్వ్యూలు కూడా జరిగే పరిస్థితి ఉంది. అర్హత ఉన్న వాళ్ళకు మా దగ్గర ఉన్నంత అందరికీ ఇస్తామనేది కాదు, ఒకసారి ఇప్పుడు ఇస్తే మళ్ళా టర్మ్ వచ్చినప్పుడు మళ్ళా కొందరికి ఇస్తామనేది ఉంది. అంటే నేనేమంటానంటే వివిధ ప్రాంతాల నుంచి ఇప్పుడు రాయలసీమ కాకుండా ప్రకాశం, నెల్లూరు,
ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు మీ పార్టీ శ్రేణులు. వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు. అంటే వాహనాలు, వందలాది వాహనాలు వస్తాయి, వారికి సంబంధించి వేలాది వాహనాలు వస్తాయి, వేలాది వాహనాలు వస్తాయి. ఆ వాహనాలు పెట్టుకోవడానికి అనువైన ప్రాంతం ఎక్కడ చూశారు? అదే విధంగా వారికి ఫుడ్ అంటే ఒక రకంగా అంత వేల మంది, అంటే మీరు చెప్తున్న ప్రకారం 5 లక్షల మంది అంటున్నారు. 5 లక్షల మందికి ఫుడ్ ఒకే చోట కాదు. ఇప్పుడు పులివెందుల రోడ్ నుంచి వస్తారు, అక్కడ ఒక చోట చేస్తారు. కమలాపురం రోడ్ నుంచి వస్తారు, అక్కడ ఒక చోట చేస్తారు. మైదుకూరు రోడ్ నుంచి వస్తారు, అక్కడ ఒక చోట చేస్తారు. రాజంపేట నుంచి రోడ్డు వస్తారు, అక్కడ ఒక చోట చేస్తారు. ఇక్కడ రాయచోట నుంచి వస్తారు, ఇక్కడ చేస్తారు. ఇవన్నీ కూడా కాకుండా ఇక్కడ కూడా ఉంటాయి వాళ్ళందరూ కూడా. అంటే ఈ ప్రాంగణంలో ఇక్కడికి ఈ కార్యకర్తలకు కాకుండా బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా సరైన ఎక్కడ దగ్గరగానే వాళ్ళకి అందరికీ దారిలోనే వచ్చే దారిలోనే ఏర్పాటు చేయడం. ఆ ప్రాంతంలో అక్కడక్కడ పెట్టేస్తారు. అందరూ ఒకటే చోటికి అన్ని లక్షల మంది అంటే ఒక చోటికి రావాలంటే, ఒక చోట చేయాలన్నా కూడా ఇబ్బందికరము వాళ్ళందరినీ చేయడము తినడానికి. అందుకని 5 ప్రాంతాల్లో 5 ప్లస్ ఇక్కడ కూడా. ఇక్కడ సభా ప్రాంగణం ఆ రోజు ఒకవేళ వర్షం పడకుంటే బాగానే ఉంటుంది. వర్షం పడకుండా ఉంటే ఎండ తీవ్రత ఉంది. ఎండ తీవ్రత కాబట్టి సాయంత్రం 3 నుంచి 4 నుంచి మీటింగ్ కాబట్టి ఎండ అప్పటికేం ఎండలో ఏముండదు. సాయంత్రం 3, 4 అయితే చల్లంగా అయిపోతుంది. ఇప్పటికే చల్లంగా వరుణదేవుడు మామూలుగా ఎండ ఉండాల్సింది. వరుణదేవుడు సహకరించి కొంచెం వర్షం ఎక్కువ లేకుండా రోజు పని జరగడానికి ఉంది. ఇక్కడ దుమ్ము లేయడానికి కూడా లేకుండా, దుమ్ము లేకుండా వాన పడుతుంది. అదే ఒక మనకు శుభసూచకం అనేది చెప్పాలా. మనం పొదులు పెట్టినప్పటి నుంచి ఒక రోజు కూడా పని ఆగకుండా పని చేస్తూ ఉండాం. దానికి ఇక్కడ దుమ్ము లేకుండా, గాలి వచ్చినా ఎక్కడొచ్చినా ఇన్ని వెహికల్స్ వచ్చినా దుమ్ము లేకుండా ఉంది. ఆ దుమ్ము లేకుండా ఉంది కాబట్టి ఇదే శుభ సూచకం అనేది మేమంతా ఆలోచన చేస్తాను. మంచి శుభ సూచకం ఇదని. అంటే 40,000 మంది వాలంటీర్లు ఉంటారు. ప్లస్ ఇంకోటి నేనేమంటున్నా అంటే లక్షలాది మంది వస్తారు కాబట్టి వాళ్ళకి నీటి వసతి కావచ్చు, ఇతరత్ర సభా ప్రాంగణం దగ్గర వాటికి సంబంధించి అన్ని నీళ్ళ కానుంచి తిండి కానుంచి అన్నీ ఉంటాయి. మీటింగ్లో ఉండే వాళ్ళకి కూడా మీటింగ్లతో పాటు అన్ని కూడా కాఫీలు, టీలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. వాటర్ బాటిల్ ఏర్పాటు చేస్తారు, అన్నీ ఇస్తారు. ఏ ఒక్కటి తక్కువ లేకుండా చేయడమే మా అందరి బాధ్యత, జిల్లా వాసుల బాధ్యత. ప్రధానంగా మన ఈ కమలాపురం జరుగుతుంది కాబట్టి కమలాపురం నియోజకవర్గం నుంచి మా వాళ్ళందరూ వేలాదిగా వచ్చేసి కార్యకర్తలుగా ఆ 4 రోజులు పనిచేస్తారు. 26 నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. 29 రాత్రికి వెళ్ళిపోతారు. 29 రాత్రి వరకు మేము చేయాల్సిన అన్ని సౌకర్యాలు ఎక్కడా లోపం లేకుండా చేయడానికే కమిటీలన్నీ వేసినారు. ఏ కమిటీలు కావాల్సినటువంటి ఆ కమిటీల పర్యవేక్షణ ప్రకారము వాళ్ళందరికీ ఎక్కడ కావాలనో అట్లా చేస్తారు. వాళ్ళ దగ్గర కొన్ని వేల మంది, ఒక్కొక్క కమిటీ కింద 13 కమిటీలు వేసినారు. కొన్ని వేల మంది వాళ్ళ కార్యకర్తలు, మా వాళ్ళందరూ కూడా, జిల్లా వాసులందరూ కూడా వస్తారు, మా వాసులు కూడా వస్తారు, అన్నీ చేస్తారు. అంటే పార్టీ విధి విధానాలతో పాటు కొంత కడపకు ఒక భారీ ప్రాజెక్టు ప్రకటించబోతున్నారనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. అడుగుతున్నాము, తప్పకుండా కడపకు నీళ్లు తీసుకురావాలి. కడప వరకు ప్రధానమైంది. కడప జిల్లాకు నీళ్లు కడప వరకు వస్తే కమలాపురం నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలు నీళ్లు పడతాయి. కడప జిల్లాలో ఉండే, కడప టౌన్కు ఉండే 5,000 జనాభాకు 5 లక్షల జనాభాకు కావాల్సిన నీళ్లు, తాగునీరు, అలాగే ఇండస్ట్రీస్కు, కొప్పర్తి ఇండస్ట్రీస్కు, ఇవన్నీ కూడా ఇది పూర్తి అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ చెరువు కట్టి ఉన్నారు గురుగుంపు దగ్గర, కాలువ కూడా సుమారుగా తొగి ఉన్నారు. ఇంకా ఏం లేదు, అది ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రకటిస్తారు. గతంలో ఎలక్షన్కు వచ్చినప్పుడు, కమలాపురంలో వచ్చినప్పుడు తప్పకుండా కడప వరకు నీళ్లు తీసుకొచ్చి ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా దాన్ని ఈరోజు ప్రకటిస్తారనేదే మా పూర్తి నమ్మకం. ప్రకటిస్తారు కూడా. పెద్ద ప్రాజెక్ట్ మాకు అదే కదా కావాల్సిన, అందరికి తాగడానికి నీళ్లు, పొలాలకు సాగునీళ్ళకు నీళ్లు, అవి వస్తే ఇండస్ట్రీస్కు నీళ్ళు వస్తే అంతకన్నా మాకు కావాల్సిన అదృష్టం ఏముంది? ఉక్కు పరిశ్రమ అనేది మేము అక్కడ పెడతామనేది చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. అందులో సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు కూటమిలోనే ఉన్నాం కాబట్టి తప్పకుండా మనకు ఆల్రెడీ అక్కడ వేసి ఉన్నారు ఫౌండేషన్. గతంలో అక్కడనే పెడతారు. ఇక్కడే మన కమలాపురం ఈ ప్రాంతంలో ఏం లేదు. కమలాపురం దగ్గర మన కొప్పర్తిలో బోలెడు ఇండస్ట్రీలు వచ్చేదానికి పూర్తిగా నారా లోకేష్ గారు హామీ ఇచ్చున్నారు. లోకేష్ గారు గతంలో మనం పాదయాత్ర చేసేటప్పుడే కడపను క్రీడా హబ్గా చేస్తూ ఉన్నారు, ఆ ఇండస్ట్రీని కూడా చేస్తామన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు అన్నీ తీసుకొస్తూ ఉన్నారు. ఈరోజు దానికి 1,300 కోట్ల రూపాయలతో ఇండస్ట్రీస్ ఏరియాని డెవలప్ చేస్తూ ఉన్నారు. రోడ్స్,
డ్రైనేజెస్, ఎస్టీపీలు, ఏంటో గెస్ట్ హౌస్లు అన్నీ కావాల్సి ఉంటాయి. ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళకు కూడా ఇక్కడ మంచి సౌకర్యం ఉంది. ఎందుకంటే ఇక్కడ రైళ్ళు ఉన్నాయి, ఇట్లా 4 ఆ పక్కన ఈ పక్కన 4 లైన్స్ రోడ్డు వస్తున్నాయి. మనకు పోర్ట్స్ దగ్గర ఉన్నాయి, చెన్నై పోర్టు కానీ కృష్ణపట్నం పోర్టు కానీ ఇవన్నీ ఉన్నాయి. వచ్చేదానికి ఎక్కడ కూడా రోడ్లు కూడా మనకు 2 రైల్వే లైన్లు ఉన్నాయి. ఎలక్ట్రికల్ లైన్స్ కూడా పెద్ద మన 400 kV లైన్స్ పోతున్నాయి మన ఆ ఇండస్ట్రియల్ ఏరియాలోనే. మనకు ఎన్టీపీసీ ఉంది పెద్ద, ఇవన్నీ కూడా మనకు వచ్చేటన్నీ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఏ లోపం లేకుండా మాకు జరుగుతాయి. అంత ఇండస్ట్రీస్ కూడా బాగా డెవలప్ అవుతుంది అనేది కూడా మా అందరి ఆలోచన ఉంది. చేస్తామనేది కూడా ఆలోచన ఉంది. దానికి ముందే చెప్పి ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పున్నారు, దాంట్లో లోకేష్ గారు చెప్పినారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు 1,200-1,300 కోట్ల రూపాయలతో ఈరోజు టెండర్లు కూడా పిలిచినారు. టెండర్లు కూడా అయిపోతాయి తొందరలో. టెండర్లు ఫైనలైజ్ కూడా చేస్తారు. కాబట్టి అందరూ దాని మీద చేస్తారనేది పూర్తి నమ్మకం. దానివల్ల అభివృద్ధి చెందుతుంది. కడపలో ప్రధానంగా పెడుతున్నాడు కాబట్టి తప్పకుండా మాకు పెద్ద ప్రాజెక్ట్ ఇది వచ్చిందంటే మాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంకేముంది. కడప జిల్లాకి ఇదే లాస్ట్. కడపకు ఇంకా కడప జిల్లాకు మళ్ళీ అవతలికి పోయేటప్పుడు అవతలికి కూడా పోతుంది. ఇది నగిరి వరకు పోతుంది కాలువ. ఫస్ట్ మేము కడప వరకు ఇస్తే కడపకు వాళ్ళందరికీ కూడా కడపలో ఇప్పుడు ఎక్కడి నుంచో నీళ్లు కింది నుంచి పైకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు పై నుంచి కింది నీళ్ళకు పోతాయి. 60-70 అడుగులు ఎత్తులో ఉంటాడు ఈ నీళ్లు. కడపలో ఉండే ఓవర్ ట్యాంక్స్ కానీ మనకు 4 అంతస్తుల బిల్డింగ్ కానీ 5 అంతస్తుల బిల్డింగ్ కానీ అవన్నిటి కూడా గ్రావిటీలోనే నీళ్లు పోతాయి. ఎక్కడ కింది మనం మోటార్లు పంపులు కొట్టాల్సిన పని ఏం లేదు. సో ఇప్పుడు ఒక చిన్న విషయం అడుగుతున్నాయి. పార్టీ పరంగా ఏదైతే కొంత అందరినీ కలుపుకొని పోయి సమన్వయం చేసుకునేటువంటి నేత జిల్లా సారథ్యం వహిస్తే బాగుంటుంది అనేది ఒక భావన అటు కార్యకర్తల్లో కానీ జిల్లా స్థాయికి సంబంధించినటువంటి కొందరు సీనియర్ నేతలు కూడా కొంత అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ వరుసలో ముందు వరుసలో మీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది అనేది ఒక భావన అయితే, మరోవైపు యువ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అన్నటువంటి భావన కొంత అక్కడక్కడ వినిపిస్తున్న పరిస్థితి. అది బాగా చేస్తారనే నమ్మకంతో పెట్టి చేస్తారు. ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా కరెక్ట్గానే అందరు సర్దేసి అంతా మంచిగానే జరుగుతుంది. ఎక్కడ లోపాలు లేకుండా కొంత జరిగిండొచ్చు పొరపాట్లు. ఆ పొరపాట్లు జరగకుండా పార్టీ చూస్తారు కాబట్టి చూసిన తర్వాత ఎవరు మంచిగా చేస్తున్నారు, ఎవరిని అందరినీ కలుపుకోబోతున్నారు అనేది కూడా చూసుకొని ఆ కలుపుకోబోయే వాళ్ళందరితో మాట్లాడేసుకుని వాళ్ళందరినీ కూడా చేస్తారు. అది మనం చెప్పాల్సిన పలానోళ్ళు కావాలా, పలానోళ్ళు చేయాలని చెప్పాల్సిన పని లేదు. పార్టీకి సంబంధించి కొంత ఇప్పటికే ఫీడ్బ్యాక్ తీసుకోండి. పార్టీ అధిష్టానం ఫీడ్బ్యాక్ తీసుకోండి. అందరినీ కలుపుకోబోయే నేత ఎవరైనా ఉన్నారు అంటే మొదటి వరుసలో మీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. జిల్లా అధ్యక్ష బాధ్యతలు మీకు అప్పగిస్తారన్నటువంటిది ఒక భావన వినిపిస్తుంది. అది వాళ్ళ ఆలోచన, వాళ్ళ తల్లి. ఇక్కడ ఎవరు కావాలా ఇది పోవాలనేది ఏం లేదు. తప్పకుండా వాళ్ళు బాగా చేసే వాళ్ళని వాళ్ళందరూ తీసుకొని చేస్తారు. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళని తీసుకుంటారు అనేది అందరికీ తెలిసిందే. ఎక్కడైనా కూడా ఎవరైనా సరే బాగా చేస్తారనుకున్నప్పుడు చేసినాక వాళ్ళు చేస్తారని చూస్తారు. ఒకసారి పెడతారు. బాగా చేయని వాళ్ళు కూడా బాగా చేస్తారు. బాగా చేసే వాళ్ళు కూడా ఒకసారి కొంచెం కొన్ని కారణాల వల్ల చేయలేకపోవచ్చు. దాంట్లో భాగంగా వాళ్ళు పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి జిల్లా వాసులు కానీ రాష్ట్ర వాసులు కానీ అందరూ కట్టుబడి ఉండాల్సిందే. దాంట్లో ఎక్కడ ఎవరు ఇది కాదు అది కాదు ఇది అనడానికి లేదు. పార్టీ సక్రమమైన తెలుగుదేశం పార్టీ అంటే సక్రమంగా కార్యకర్తలతో లీడర్లతో పనిచేపించే పార్టీ. వన్ మ్యాన్ షో కాదు. అందరూ ఉంటారు కాబట్టి అందరి ద్వారా జరుగుతుంది కాబట్టి పార్టీలో ఎక్కడ కూడా ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళందరి దగ్గర మంచి ఫీడింగ్ ఉంటుంది. వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు అనేది అందరి నమ్మకం. ఆ నమ్మకంతోనే పార్టీ పోయినసారి మేము 23 సీట్లు వచ్చిన ఈరోజు 164 సీట్లకు వచ్చినామంటే పార్టీ కార్యకర్తల బలం, కార్యకర్తలకు ఉండే ధైర్యంతో అందరూ పార్టీ నాయకుడి మీద నాయకత్వం మీద నమ్మకం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు యువకుల యాత్ర బాగా పనిచేసింది అనేది మా నమ్మకం. ఆయన వచ్చినప్పుడే అర్థమైపోయింది. వేలాది మందిగా తల్లి రావడం, ఆయన వెంటబడి నడుస్తా అనడం, ఇవన్నీ రాష్ట్రం అంతా తిరిగినప్పుడు అంతా నడుస్తా అన్నాడు కాబట్టి అందరూ దాని మీద ఉన్నారు. కాబట్టి తప్పకుండా పార్టీ ముందుకు తీసుకుపోతుంది. పార్టీ కూడా కార్యకర్తలందరూ కూడా చేసిన కార్యకర్తలు కూడా చేయాలనేది లోకేష్ బాబు సంకల్పం. లోకేష్ బాబు యువతను ముందుకు తీసుకురావాలనేది కూడా ఆయన సంకల్పం ఉంది. యువతను తీసుకురావడం కూడా మంచిదే. దానికి తోడు కొందరు
యువతతో పాటు సీనియర్స్ కూడా ఉంటారు, అంతా యువతే ఉండదు, సీనియర్స్ కూడా ఉంటారు. కాబట్టి తప్పకుండా ఇవన్నీ బాగా జరుగుతాయనేది పూర్తి నమ్మకం ఉంది. చివరిగా ఒక మాట అడిగి క్లోజ్ చేస్తాను. చెప్పండి. కమలాపురం నియోజకవర్గం వేదిక అయింది, ఏది మహా పండుగ అంటే పసుపు పండుగకు ప్రధానంగా కమలాపురం నియోజకవర్గం వేదిక అయింది. ఇప్పటికే ఏదైతే ఎంఎస్ఎంఈ కావచ్చు ఇక్కడి నుంచి అమరావతికి తరలించారన్నటువంటి ఒక ప్రచారం జోరుగా సాగింది. ఆ క్రమంలో అటు మీ తనయుడు పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఆ తర్వాత చంద్రబాబుతో అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్తో మాట్లాడి చర్చించి దాన్ని నిలుపుదల చేసిన పరిస్థితి. అదేవిధంగా కొప్పర్తికి సంబంధించి పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందేందుకు కూడా కొంత భారీ స్థాయిలో ప్రాజెక్టుకు సంబంధించి నిధులు కూడా తెచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇది వేదిక అయింది కాబట్టి అంటే మహానాడుకు అంటే పసుపు పండుగ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అదొక గొప్ప పండుగగా భావిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు శ్రేణులంతా కూడా ఇక్కడికి వస్తారు. సో ఆ నేపథ్యంలో నేను ఒక చిన్న విషయం మిమ్మల్ని అడగదలుచుకున్నాను. కమలాపురంకి ఎక్కువగా నిధులు ఏమైనా అంటే ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ కావచ్చు అలాంటివి ఏమన్నా అడిగే అవకాశాలు ఉన్నాయి, లేకుంటే మీరు అడగకముందే చంద్రబాబు ప్రకటించే అవకాశాలు మాకు అవసరం ఉండేవి ఇప్పటికే చేసేసినారు. ఇక్కడ కమలాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అలాగే ఇక్కడ కొప్పర్తికి ఈ రోడ్డుకు ఆ రోడ్డుకు జంక్షన్కు ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఇక్కడ పులివెందుల రోడ్డుకు కమలాపురం రోడ్డుకు రైల్వే రోడ్డు అడ్డం వస్తుంటే అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వచ్చేసినాయి. ఇప్పటికే నీళ్ళు ఇస్తున్నారు. మొన్న కూడా నీళ్లు మాకు గండికోటలో కాలువలు లేకుండా కూడా పాపాగ్ని నదికి నీళ్లు ఇచ్చేసి మాకు 4 మండలాలు కాపాడినారు. ఒల్లూరు మండలము, పెండిమర్రిలో కొంత భాగము, వీరప్రాయనపల్లి మండలం, కమలాపురం చెరువులకు వచ్చినాయి. మార్చి వరకు నీళ్ళు వచ్చినాయి. కృష్ణా నీళ్ళు గండికోట నుంచి మాకు కమలాపురం ఏటికి ఇడిపించేస్తాం. బుసిరిడిపల్ల దగ్గర జిఎన్ఎస్ఎస్ కాలువకు ఒక గండి కొట్టేసి ఆ గండి ద్వారా వంక ద్వారా తీసుకొచ్చేసి పోయిన సంవత్సరం వర్షాలు పడలేదు. మనకు వర్షాలు లేక నీళ్లు పోతుంటే మనకు సెప్టెంబర్ అక్టోబర్లోనే మనకు నీళ్ళు వచ్చేసి నీళ్ళు కూడా బాబు గారు లోకేష్ చెప్తారు నిమిషాల పైన ఒక్క రోజు కూడా లేట్ లేకుండా చేసేయండి అన్నారు. ఒక వారం రోజుల్లో కాలువ వంకన అన్నీ తయారు చేసి నీళ్లు పాపాగ్ని నదిలో చేస్తే ఈరోజు 4 మండలాల్లో డైరెక్ట్గా నీళ్ళు, ఇండైరెక్ట్గా అయితే 4 మండలాలు సస్యశ్యామలంగా బోర్లకు నీళ్లు అన్నీ సస్యశ్యామలంగా ఉన్నాయి. ఈరోజు అవన్నీ ఉన్నాయి, బాగా చేస్తున్నారు. మాకైతే గతంలో ఉన్నప్పుడు కూడా అండర్ డ్రైనేజ్ మా కమలాపురానికి చెన్నూరుకి ఇస్తే ఆ రోజు ఈ ప్రభుత్వం వచ్చింది చేయలేక దాన్ని తీసి పారేసి రోడ్డు మీద డ్రైనేజ్ కట్టారు. సో మొత్తం ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. అదే అంతేలేండి, కమలాపురం నియోజకవర్గ పరిధికి సంబంధించి డెవలప్మెంట్కు ఇంకా ఏమైనా నిధులు మాకు ఇప్పటికే సరళాయ సాగర్లోంచి నీళ్లు సరళాయ సాగర్లో ఉన్నాయి. దానికి డెలివరీ సిస్టంలో కాలువలు తొగాలి. ఆ కాలువలు ఇంతవరకు తొగకుండా అంటే ఇప్పుడు తొగమని చెప్పేసిన ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. మొదలుపెట్టి తవ్వుతూ ఉన్నారు కాలువలు. తప్పకుండా ఒక సంవత్సరంలో మొత్తము నీళ్లు మా వీరప్రాయనపల్లి మండలంలో 25,000 ఎకరాలు నీళ్లు పారేదానికి ఏర్పాటు చేస్తాం. సో రోడ్ల విషయం, రోడ్లు ఉన్నాయి మా దగ్గర, బాగా రోడ్లు ఉన్నాయి. ఎన్ఆర్జీఎస్ నిధులు వచ్చాయి కదా. ఎన్ఆర్జీఎస్లో సుమారుగా మాకు 50-60 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చినారు. ఒక సంవత్సరం లోపల ఎక్కడనే కానీ మట్టి రోడ్డు లేకుండా సిమెంట్ రోడ్డు గ్రామాల్లో వేస్తున్నాము. మేము ఈ రోజు ప్రకారమే ఈ రోజుకే అయిపోయేటట్టుగా చేస్తాం. గతంలో ఇంత ఎన్ఆర్జీఎస్ నిధులు వచ్చేటివి కాదు, ఇప్పుడు బాగానే వచ్చినాయి, తీసుకొచ్చినారు, మాకు ఇచ్చినారు. ఇప్పటికే మాకు సుమారు 40-50 లక్షలు ఇచ్చినారు. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తం మీద పసుపు పండుగ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాం. అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఏదైతే ఈ నెల 23వ తేదీ నాటికి ఇక్కడికి సంబంధించి పబ్బాపురం సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సభకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్లీనరీకి సంబంధించి కూడా రాష్ట్ర కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. పూర్తిగా పనులన్నీ నిర్వహించి కమిటీకి అప్పగిస్తాం. మరి ఏదైతే మహానాడు జరగబోతున్నటువంటి 27, 28వ తేదీల్లో ప్రతినిధులు ఎవరైతే హాజరవుతారో వారికి రుచికరమైనటువంటి భోజనం ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ సాంప్రదాయాలను అంటే ఉత్తరాంధ్రలో వచ్చి ఉత్తరాంధ్ర భోజనం అట్లా రకరకాల భోజనాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇక్కడ కడప వేదికగా ఉన్నటువంటి అంటే కమలాపురం వేదికగా ఉన్నటువంటి మహానాడు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా ఎలాంటి లోపాలు లోటుపాట్లు లేకుండా అన్నీ సక్రమంగా నిర్వహిస్తాం. అదేవిధంగా చివరి రోజు జరిగేటువంటి భారీ బహిరంగ సభకు కూడా అంటే పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. లక్షలాది మంది ఎవరైతే తరలి వస్తున్నారో వారందరికీ
చుట్టూ ఉన్నటువంటి ఏదైతే కడప జిల్లా చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా భోజనశాలలు ఏర్పాటు చేసి భోజనాలు ఏర్పాటు చేస్తాం. ఎవరైనా ఒకవేళ భోజనం అక్కడ తినకుండా ఉంటే మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడ కూడా ఈ మహానాడు వేదికగా కూడా వారికి భోజనం ఏర్పాటు చేస్తున్నాం. ఏది ఏమన్నప్పటికీ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఇలాంటి వాతావరణం ఎక్కడా దొరకదు. కని విరి ఎరుగని రీతిలో ఈ మహానాడు నిర్వహించబోతున్నాం అన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు పుత్త నరసింహారెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా సారితో కిషోర్, RTV కడప నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.